హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ నీరు సడ్డా. సో ఈరోజైతే ఇక్కడ ఇంకా బెంగళూరులో అయితే వర్షాలు స్టార్ట్ అయ్యాయి కదండి. వెదర్ అయితే కూలింగ్ అయిపోయిందనమాట. చాలా హాయిగా ఉన్నది. సో అందుకు నిన్న ఈవినింగ్ అనమాట వర్షం పడిందండి బాగా ఈవినింగ్ వరకు. సో నేనైతే పకోడీ ఇంకా టీ చేశానమాట. వర్షం పడినప్పుడు కాంబినేషన్ బాగుంటుంది కదా, చల్ల చల్లగా వెదర్లోని వేడి వేడి పకోడీ టీ అని చెప్పేసి. సో అదైతే నేను ఈరోజు చూపిస్తున్నాను, నేను ఎలా పకోడీ చేశాను, ఎలా టీ పెట్టాను మెజర్మెంట్స్తో అనమాట. సో ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది నేను అనుకుంటున్నానండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇన్ కేస్ మీకు వీడియో కానీ నచ్చింది అంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. సో పడుకొని అయితే లేచానండి నేను ఆఫ్టర్నూన్ అనమాట. ఒక 2 hours చూడండి ఎలాగొన్నా అనిపించిందానిలాగా. ఆనియన్స్ అయితే తీసుకున్నాను అనమాట. 3 ఆనియన్స్ తీసుకొని ఇంకా కట్ చేస్తున్నాను. వర్షంకి తెలివి వచ్చేసిందండి, అంత ఎక్కువ అనమాట వర్షం పడింది. సో పడుకున్నాను హాయిగా. ఒక 1.5 hour అయిందో లేదో సౌండ్ మా పాప వేరే పక్క నుంచి ఇరిటేట్ చేస్తుండేది. ఇంకెందుకు అని చెప్పేసి లెగిసిపోయాను. ఇంకా క్లైమేట్ చూసాను, మస్తు వర్షం పడుతుంది, ఇంకెందుకు లేటు అని చెప్పేసి పకోడీ అయితే స్టార్ట్ చేశానండి. సో ఇలాగైతే 3 ఆనియన్స్ అనమాట కట్ చేసుకుంటున్నాను అనమాట. నేను చూస్తున్నారు కదా, నేను పొడుగుగానే కట్ చేసుకుంటున్నానండి ఆనియన్స్ అన్నీ నూనె. ఇంకా హస్బెండ్ అయితే పడుకొని ఉన్నారు. ఆనియన్స్ అయితే కొంచెం కొత్తిమీర తీసుకున్నాను అనమాట కడిగేసి, అది కూడా ఇలాగే కట్ చేసుకుంటున్నాను. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నాను. కొత్తిమీర అన్నీ కట్ చేసుకొని ఇంకా అందులో ప్లేస్ చేసుకుంటాను అనమాట. కొత్తిమీర ఇంకా వర్షం పడినప్పుడు పకోడీతోని హాయిగా పిల్లలతోని ఒక మంచి అంతాక్షరి ఆడుకుంటూ కరెంట్ పోయి ఉంటే ఎంత బాగుంటుంది కదండి. ఎంజాయ్మెంటే వేరు. నా దగ్గర కొంచెమే ఇంకా రైస్ ఫ్లోర్ ఉండేదండి. యాక్చువల్లీ ఇంకా ఉన్నది, కట్ చేసి వేయాలి, కానీ నేను వేయలేదు. ఇంత సరిపోద్ది అని చెప్పి చూరుకున్నాను. ఎందుకంటే పకోడీకి మెయిన్ అనమాట బేసన్ కదండి మంది. సో అందుకు బేసన్ అయితే వేసుకున్నాను అనమాట కొంచెం. సో నాకైతే ఈ గిన్నె చాలా చిన్నది అయిపోయిందండి 3 ఉల్లిపాయలకి. అంటే మా పన్నమ్మాయి అర్బన్ కంపెనీ నుంచి అందరూ వస్తున్నారు కదా, టీ టైం ఇంకా వేరే 3:30 దగ్గర అట్లా అవుతుందన్నమాట. 3:30, 4 దగ్గర అవుతుంది. ఇంకొంచెం కార్న్ఫ్లోర్ వేసుకున్నాను ఇందు లోపల, కొంచెం క్రిస్పీగా రానియన్సి. సో అందరికీ పకోడీ అవ్వాలి అని చెప్పేసి కొంచెం 3 ఆనియన్స్ అయితే తీసుకున్నానండి, పెద్ద పెద్దవే. సో ఇందులో అయితే నాకు ప్లేస్ చాలట్లేదు అనమాట, కలుపునానికి ట్రై చేస్తున్నాను. ఇందులో చూడండి ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకొని కొంచెం కారం అయితే 2 స్పూన్ల వరకు వేసుకున్నానండి. సో ఇంకా కలుపుతున్నాను, కానీ నాకైతే అంత కంఫర్టబుల్గా లేదనమాట కలపడానికి. సో ఇంకో గిన్నెలో అయితే నేను మార్చేసుకుంటానండి ఇప్పుడు దీన్ని. ఎందుకంటే మనం పకోడీకి బాగా కలపాలన్నమాట. ఆనియన్స్ నుంచే కొంచెం మనకి వాటర్ రిలీజ్ అవుతుందండి. సో వాటర్ చూసుకొని వేయాలన్నమాట. చూడండి కలపడానికి నాకు అంత కంఫర్టబుల్గా లేదు. సో మీరు తీసుకున్నప్పుడు అయితే పెద్ద గిన్నె ఒకటి తీసుకోండి, నాలా చిన్నది తీసుకోవద్దు. జస్ట్ ఒక 1 ఆనియన్ అంటే చిన్న గిన్నెలో అయిపోతుంది. సో ఇంకా అలాగా మా పిల్లలకి ఇంకా పడుకొని ఉన్నారండి. సో వాళ్ళు ఇచ్చిన లోపల ఇచ్చేసేస్తాను అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను. మా పాప అయితే పడుకోలేదండి, సారీ మర్చిపోయాను. అది నాకు లేపేసి తినిసింది. సో ఆఫ్టర్నూన్ పడుకోవడానికి ఇది, నైట్లో కూడా మీదన ఫుల్ కాలు చేతులు వేసి పడుకుంటుందండి. అది ఇటు అటు తిరగడానికి కూడా అవ్వదన్నమాట, అలా పడుకుంటుంది. కొంచెం వాటర్ కలుపుకుంటూ చూస్తున్నానండి. మనకి ఎలా తెలుస్తుందంటే, ఇప్పుడు చూడండి మనం రౌండ్ చేసినప్పుడు కదా, అంటే మనం కొంచెం వాటర్ వేసి కలుపుకున్నప్పుడు బేసన్ వేసేసి అది ఫుల్ ఒక ముద్దలాగా రావాలన్నమాట. అలాగని ఎక్కువ వాటర్ వేయకూడదండి. వేసామంటే పకోడీలు అంత క్రిస్పీనెస్ ఉండదన్నమాట ఆనియన్ పకోడీకి. నాకు ఇందులోని ఈ గ్రామ్ ఫ్లోర్ వేసుకున్నాను కదండి బేసన్, అదైతే చాలేదండి. ఎందుకంటే తెలుస్తుంది అన్నమాట నాకు, అన్ని ఆనియన్స్కి పట్టాలి కదా, అన్ని ఆనియన్స్కి అయితే పట్టిసలేదు. సో అందుకు ఇంకొంచెం అయితే వేసుకుంటున్నాను. నేను కలుపుతున్నప్పుడే చూసి వేసుకుంటున్నాను అనమాట. చూడండి ఇప్పుడు కలుపుకుంటున్నప్పుడు చూసి వేసుకుంటున్నాను. ఇలా గట్టిగా కలపాలండి, అప్పుడే ఆనియన్స్లో ఉన్న వాటర్ కూడా రిలీజ్ అవుతుంది అనమాట. ఇందులో సోడాలు గీడాలు అలాంటివి ఏవైతే నేను వేసుకోవట్లేదండి, అంత మంచిది కాదు కదా. జస్ట్ కేక్కి తప్పదు అని చెప్పి కేక్కి మాత్రం నేను సోడా అయితే వాడతాను. చూడండి ఇప్పుడు ఇదంతా ఒక కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, రౌండ్గా వస్తుంది. ఇలాగొస్తే చాలండి. ఇంకా మనమైతే కంటిన్యూ చేయొచ్చు అనమాట పకోడీకి. ఇంకో పక్క నేను ఆయిల్ పెట్టేసుకున్నానండి ప్యాన్లోని.
పెట్టుకొని అది కొంచెం వేడవడానికి ఉంచేసాను నేను. చూడండి పకోడీ కలుపుతున్నాను. ఇలాగా రౌండ్ చేసి చూసుకుంటే మీకు తెలుస్తుంది అనమాట. చూస్తున్నారు కదా వచ్చింది కన్సిస్టెన్సీ. కానీ నాకు ఎందుకు ఉప్పు ఇంకా చాలదేమో అనిపిస్తుంది. ఇంకో పక్కన బేసన్ కూడా ఇంకొంచెం కావాలి అనిపిస్తుందండి. అంటే అన్ని ఆనియన్స్కి తగలాలన్నమాట మనం వేస్తున్న గ్రామ్ ఫ్లోర్. అప్పుడు మనకి అన్ని ఆనియన్స్ క్రిస్పీగా ఉంటాయి. లేదంటే ఏమవుతుందంటే ఆనియన్స్ అంత క్రిస్పీగా ఉండవండి. సో కలుపుకుంటూ చూసుకుంటూ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇది. అప్పుడే మనకి ఇప్పుడు చూడండి దుకాణాల్లోని బజ్జీ బొండాల దుకాణాల్లో ఆనియన్ పకోడా వేస్తారు, అలా అనిపిస్తుంది. సో ఇక్కడైతే నేను పెట్టుకున్నాను, నేను చెప్పాను కదండి. చూడండి పెట్టుకున్నాను. ఆయిల్ అయితే కొంచెం వేడవుతుంది. వేడైన తర్వాత ఇంక ఇలాగ వేసుకుంటున్నానండి. జస్ట్ విడివిడిగా వేసుకుంటే చాలు, ముద్దుగా ఏం వేసుకోక్కర్లేదన్నమాట. నేనైతే ఇది చిన్న కడాయి పెట్టుకున్నానండి, అందులోని చేసుకుంటున్నాను. ఇది ఒక 3 వాయిల్ అయితే వేసుకున్నానండి నేను. ఒకేసారికి అయితే అవ్వలేదు. సో 3 వాయిల్ వేసుకున్నాను అనమాట. ఎందుకంటే పెద్ద కడాయి పెట్టారంటే ఎక్కువ ఆయిల్ అవుతుంది. సో అందుకు కొంచెం ఆయిల్ అవని అని చెప్పేసి పెట్టుకున్నాను ఇట్లా. ఇంకా ఇది హైలోనే నేను వేపుకుంటున్నానండి. ఉల్లిపాయలకి ఎంతసేపు చెప్పండి వేగిపోవడం. పకోడీ అయితే చాలా బాగుంటుంది. ఇంక ఇటు అటు తిప్పుకొని వేపుకొని తీసేసుకుంటే అయిపోయిందండి, అంతే. ఇందులో అయితే ఏ ఫుడ్ కలర్స్ ఏమి వేయక్కర్లేదు. అదే మనం బయటని కొన్ని దాంట్లో అయితే కలర్స్ ఉంటాయి. యాక్చువల్లీ మా అబ్బాయికి అనమాట ఇప్పుడు బయటన ఏదైనా లడ్డు ఏది ఉంటాయి కదండి, అందులోని కలర్స్ వేస్తారు చూసారా, రెడ్ కలరు, ఆరెంజ్ కలరు, కేసర్ కలర్ అని చెప్పేసి. అలాంటి కలర్ ఉంది అంటే మా అబ్బాయికి వెంటనే ప్రాబ్లం అయిపోతుంది అనమాట హెల్త్కి. అంటే వామిటింగ్స్, విరోచనాలు అన్నీ స్టార్ట్ అయిపోతాయి. చిన్నప్పటి నుంచి ఆడికి అంతేనండి. అప్పుడు మాకు తెలిసి ఇది కాదు. అప్పుడు ఒకసారి డాక్టర్ చెప్పారనమాట, ఈడికి ఒక 10 years దాటినంత వరకు ఫుడ్ కలర్స్ ఉన్న ఫుడ్ అయితే ఇవ్వద్దు అని చెప్పేసి. సో అందుకు మేమైతే అది అవాయిడ్ చేసేస్తానండి. అందుకే మ్యాక్సిమం నేను ఇంట్లోనే అనమాట ఏ ఫుడ్ కావాలి ఏం కావాలన్నా ఇంట్లో చేసైతే ఇస్తాను నేను. సో ఇలాగైతే ఇలా రౌండ్ చేసుకుని ఆ తర్వాత ఇప్పుతూ వేసుకుంటున్నానండి. రౌండ్గా అయితే వేసుకోవట్లేదు చూడండి, అలా విప్పుతున్నాను. రౌండ్ జస్ట్ చేసుకున్నాను కానీ విప్పుతూ వేసుకుంటున్నాను అనమాట పకోడీ. చాలా ఈజీ కదండి, వేరం అయితే అయిపోతాయి స్నాక్స్. నాకంటే జస్ట్ ఒక 15 minutesలో అయిపోయిందండి. అయిపోయింది. ఆ తర్వాత టీ కూడా పెట్టుకున్నాను నేను. టీ అయితే చాలా బాగా వచ్చిందండి. టీకి ఒకటే కొలతండి, ఎంత వాటర్ వేస్తామో, సపోజ్ 1 cup వాటర్ వేసి అంటే 1 cup అనమాట మిల్క్. ఇది మెజర్మెంట్ పెట్టుకున్నాం అంటే టీ చాలా బాగా వస్తుంది. అంటే బాగా రావాలి అనుకొని చేశానో ఏమో తెలియదండి, పకోడీ చాలా బాగా వచ్చింది, అలాగే టీ కూడా చాలా బాగా వచ్చింది. మా హస్బెండ్ యాక్చువల్లీ టీ వదిలేశారని చెప్పాను కదండి, అయినా సరే అతనికి నేను టీ ఇచ్చేస్తాను అనమాట మళ్ళీ. అంటే ఈ క్లైమేట్కి ఇలా పకోడీలు తింటూ టీ తాగకపోతే అది లైఫ్ కాదు కదండి. ఉదయం అయితే ఎండ, మధ్యాహ్నం అయితే వర్షం, అలా పడుతుంటేనే మన బెంగళూరులో మనకు హ్యాపీగా అనిపిస్తుంది. అంటే బెంగళూరు వెదరే అలాంటిది కదండి, అందుకే ఫేమస్. సో ఫైనలీ ఆ క్లైమేట్ అయితే వచ్చేసింది అనమాట బెంగళూరుకి. నేనైతే ఫుల్ హ్యాపీ అయిపోయానండి. ఇంకా వర్షం అయితే చూపిస్తాను మీకు వీడియోలోని, చాలా బాగుంది. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికైతే వర్షం తగ్గిపోయిందండి. 5 o'clock 4:30 కల్లా తగ్గిపోయింది వర్షం. సో అప్పుడు పిల్లలందరూ బయటికి వెళ్ళేసి బాగా ఆడుకుంటుండేవారు. ఇంకా సమ్మర్ అంటే ఇలా ఎంజాయ్ చేస్తేనే ఆ సమ్మర్ మనకి సమ్మర్లాగా అనిపిస్తుంది కదండి, అందుకనమాట. చూడండి ఇక్కడైతే నేను వేపుకుంటున్నాను. ఇంక ఇదైతే లాస్ట్ బాయ్ అండి, ఇదైతే అయిపోయింది. తీసేసుకుంటున్నాను. ఇదైతే ఈజీగానే అయిపోయినాయండి అన్నీను. మా పిల్లోడైతే ఇంకా చాలా బోర్ అయిపోతున్నాడు అనమాట. అంటే బయటికి వెళ్ళిపోతాను, ఆడతాను అంటున్నాడు. అక్కడికి వెళ్ళి ఆడేసి వచ్చేసి టైర్డ్ అయిపోతున్నాడు. ఫుడ్ కూడా అసలు ఈ మధ్యన ఎక్కువ తినట్లేదండి. ఆడైతే తగ్గించాడు బాగా, ఈ ఎండలకో ఏమో అనుకుంటున్నాను నేను. సో ఇది కూడా నేను తర్వాణి అన్నం అంటాం కదండి, అదైతే ఇంక ఇచ్చేద్దామని డిసైడ్ అయిపోయాను. అలా అనుకునేసరికి ఇంకా వర్షాలు స్టార్ట్ అయ్యేవి. సో అలాగా అవుతుందండి ఇక్కడ.
నేను కొంచెం ఆయిల్ అంతా అందులో బాగా ఇదైపోయిన తర్వాతే తీద్దామని చెప్పేసి అయితే ఊరుకున్నాను. చూడండి పకోడీ అయితే ఫినిష్ అయిపోయిందనమాట. చాలా టేస్టీగా కలర్ చూశారు కదండి, చాలా బాగా క్రిస్పీగా వచ్చాయి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు టీ అయితే ఇక్కడే ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి నేను. సో టీకి అయితే ఇలాగా పెట్టుకున్నానండి ఒకటి గిన్నె. దాంట్లో 2 కప్స్ అయితే వేసుకున్నాను, ఎందుకంటే టోటల్ 4 మెంబర్స్ అనమాట మేము. సో 2 కప్స్ వేసుకొని కొంచెం ఇందులోకి అనమాట షుగర్ వేసుకుంటున్నానండి. 2 కప్స్కి పర్ఫెక్ట్ రావాలని చెప్పేసి 8 స్పూన్ షుగర్ అయితే వేసుకున్నాను నేను. సో ఇక్కడ మా పక్కనైతే మా పిల్లోడు వచ్చాడు, మా పాప వచ్చింది. ఇద్దరు అడుగుతున్నారు ఏం చేస్తున్నారు ఏంటి మమ్మీ, స్మెల్ బాగా వస్తుంది అనేసి. ఆయనకి ఎప్పుడూ క్యూరియాసిటీ ఉంటుంది కదండి పిల్లలకి, మనం ఏ చేసినా మా మమ్మీ ఏం చేస్తుంది, మా డాడీ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకి అబ్జర్వ్ చేయాలన్నమాట. మమ్మీ డాడీ ఏం చేస్తున్నారు, మమ్మీ ఏం చేస్తుంది, డాడీ అక్కడ ఏం చేస్తున్నారు, ఇలాగ అబ్జర్వ్ చేసుకుంటూ వాళ్ళది మళ్ళీ వాళ్ళేదో క్రియేట్ చేద్దాం అనుకుంటారు. మా పిల్లోడైతే టీ నేను పెట్టడం చూశాడండి. ఓకే మమ్మీ నువ్వు వాటర్ యాడ్ చేసి షుగర్ వేసి జింజర్ వేసి ఇది టీ పౌడర్ వేసేసి పాలు పోస్తావు అంతే కదా, నేను పెట్టేస్తాను అంటాడండి. చూడండి అది కొంచెం వేడయ్యింది అన్నప్పుడు వాటర్ నేనైతే కొంచెం జింజర్ ఎక్కువ వేసుకున్నానండి. మనము ఈ జింజర్ ఒక మరగాలన్నమాట, అప్పుడే జింజర్ ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుందండి. చూడండి నేను అందుకు మరిగిపిస్తున్నాను. సో ఇది కొంచెం మరిగింది అన్నప్పుడైతే నేను ఇంకా టీ పౌడర్ అయితే వేసుకుంటానండి. చూడండి మరుగుతుంది కదా, ఇంకా ఈ టైంలోనైతే నేను టీ పౌడర్ యాడ్ చేసేసుకుంటాను. టీ పౌడర్ అయితే ఒక 4 స్పూన్స్ వేసుకుంటున్నానండి, ఎందుకంటే 4 మెంబర్స్ కదా, సో అందుకు 4 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. కరెక్ట్ మెజర్మెంట్తో కానీ టీ పెట్టామంటే టీ చాలా బాగా వస్తుందండి. మా పన్నావిడైతే మా ముందు చేసిన పన్నమ్మాయి అయితే వెళ్ళిపోయిందండి. వాళ్ళదేదో వాళ్ళ హస్బెండ్కి ఇంకెక్కడో జాబ్ దొరికిందట, ఇంకొక ఆంటీకి పెట్టింది. సో ఆ ఆంటీ అయితే ఇంకా చాలా ఫాస్ట్ చేసి వెళ్ళిపోతారండి. ఒక 15 మినిట్స్లో అయిపోతుంది అనమాట ఆవిడ పని. సో చేస్తున్న అమ్మాయి అంతా కరెక్ట్ లేకపోయినా ఓకే నేనైతే అడ్జస్ట్ అయిపోగలనండి, అలాగుంది. సో ఆవిడకి అనమాట ఆవిడది అయిపోయింది పని ఆల్రెడీ. నేను ఆవిడకి చెప్తున్నాను ఒక 2 నిమిషాలు ఉండండి టీ పెట్టాను కొంచెం మరిగితే నేను ఇస్తానని చెప్పి ఇలాగ వచ్చారు, అలాగ అయిపోయిందండి ఆవిడదైతే వర్క్. సో అందుకు ఆవిడ ఆగారు. సో టీ పెట్టిన తర్వాత ఇంకా ఆవిడకి ఇవ్వాలి నేను. సో ఇక్కడైతే కొంచెం డికాషన్ అయితే కొంచెం బాగా మరగాలండి. చూడండి నేను 2 కప్స్ వాటర్ వేసాను కదా, 2 కప్స్ వాటర్కి 2 కప్స్ అయితే పాలు వేసుకుంటున్నాను. 2 కప్స్ పాలు వేసుకున్నానండి. వేసుకొని ఇది ఇంకా టీ అయితే కొంచెం మరిగిపిస్తున్నాను. ఇంకా ఆవిడ వెళ్ళిపోతుంది కదా, అందుకే హైలో పెట్టేస్తాను అనమాట వేరే మరగని అని చెప్పేసి. లేకపోతే నేను సిమిలో కొంచెం బాగా పేషెన్స్ మరగబెట్టుకుంటానండి. ఇంకా ఒకళ్ళకి టైం అయిపోతుంది అన్నప్పుడు మనమైతే ఇంకా వాళ్ళకి వెయిట్ చేయించలేము కదా. సో హై చేస్తూ సిమి చేస్తూ మీడియం ఫ్లేమ్లో ఉంచుతూ ఇంకా కొంచెం మరగబెడుతున్నాను టీనైతే. ఆవిడకి నచ్చిందండి, టీ బాగుంది అని చెప్పారు. మా హస్బెండ్ అయితే అడిగారనమాట, నువ్వు టీ ఎందుకు నాకు ఇచ్చావు, నేను వదిలేసాను కదా అని. నేను చూపించాను, ఒక అతను పడుకొని ఉండేవారు బయట, క్లైమేట్ చూపించి చెప్పాను అనమాట, ఇలా క్లైమేట్ ఉంది సైలెంట్గా టీ తాగండి అని చెప్పాను. సో పాపం ఏం అనుకుండా తాగేశారు. ఇవైతే పకోడీలు అండి చూపాను కదా. ఇక్కడ చూడండి ఇలాగ స్నాక్స్ అయితే అందరికీ సర్దేశాను, టీ ఇంకా పకోడీ. బాగుంది కదండి, ట్రై చేసి చెప్పండి. సో వీడియో అయితే చూసారు కదండి, వీడియో అయితే చాలా చిన్నదే కానీ స్నాక్స్ అనమాట. వర్షం అలా పడుతున్నప్పుడు పకోడీతోని తింటున్నప్పుడు ఆ ఆనందమే వేరండి, చాలా బాగుంటుంది. సో నేను టీ అయితే కొంచెం మరి ఎక్కువ పెట్టుకున్నానండి, ఎందుకంటే అర్బన్ కంపెనీ నుంచి ఒక ప్లంబర్ వచ్చి ఉండే, అతను ఇంకా మా మెయిడ్ అందరూ ఉండేవారు. సో అందుకు టీ అన్నీ పెట్టేసి స్నాక్స్ కూడా ఎక్కువే ప్రిపేర్ చేశాను అనమాట. సో అలాగైతే అయ్యిందండి. మా అబ్బాయి అయితే ఫుల్ వేసాడు, ఆ రేంజ్లో ఉన్నాడు. అంటే ఇంకా పిల్లలకైతే ఇప్పుడు మరి సెలవులు కదండి, సమ్మర్ హాలిడేస్, వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు. సో అయినా సరే మార్నింగ్ లేసి నాకు కొంచెం పనులన్నీ ఫాస్ట్ చేసుకొని టైం అయితే అంతా బాగా స్పెండ్ చేస్తున్నానండి. వాళ్ళు ఏవేవో స్టోరీలు చెప్తుంటారు వినుకొని హ్యాపీగా అయితే వెళ్తుంది. మీ డేస్ కూడా హ్యాపీగానే వెళ్తున్నాయి సమ్మర్లో నేను అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ పకోడీ అయితే మీరు చేయడం మర్చిపోవద్దండి, మర్చిపోకుండా నేను ఎలా ప్రాసెస్తో చూపించానో అలాగే పకోడీ చేసి ఎలాగొచ్చింది ఏంటి అని చెప్పి కామెంట్స్లో అయితే చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఏ నైస్ డే అండి. టేక్ కేర్, బాయ్ అండి.